హలో అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ వచ్చేసి దుగ్గడ శివాలయం చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి అమ్మ అలా ఊరండి. చిన్నప్పటి నుంచి నేను పెరుగుతూ ఉన్న గుడి అండి. ఎందుకంటే అండి దీనికి యువతలే అండి మా నానమ్మ గారి ఇల్లు వచ్చేసి ఉండేదండి. మా నాన్నమ్మ గారి ఇల్లు ఈ గుడి ఎదుర్కొంటానే ఉండేదండి. అందుకని నేను చిన్నప్పటి నుంచి ఈ గుడిని చూస్తూనే పెరిగానండి. అందుకే ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఇక్కడ వచ్చేసి మా ఊరి శివాలయానికి ఒక స్పెషల్ ఉన్నది. ఎందుకంటే ఈ శివుడు దొరికినప్పుడు మా తాతయ్య గారు చిన్నప్పుడు అలాగే గంగతో సహా గంగాదేవి కూడా దొరికిందండి. ఈ పైన ఉన్న దేవుడు గంగాదేవి అండి. దీనికంటూ ఒక పెద్ద స్టోరీ ఉన్నదండి. ఈ శివుడి గుడికి వచ్చేసండి శివుడి గుడి ఎవరికి తెలియని వాళ్ళు ఉంటారండి. ఇది ఎలాగంటే దుగ్గడ అంటే ఎవరికి తెలియపోవచ్చండి. పిఠాపురం అనుభూతి అందరికి తెలుస్తుందండి. పిఠాపురం తర్వాత గొల్లపూలు వస్తుందండి. గొల్లపూలు తర్వాత చేబ్రోలు వస్తుంది. ఆ తర్వాత ఏంటి దుగ్గడ వస్తుంది. అలా అంటే మా ఊరు అందరికీ తెలుస్తుందండి. ఇక్కడ అందరూ బిందులతో పెట్టుకెళ్తున్నారు కదా, అది ఏంటనుకుంటున్నారా మీరు? మా ఊళ్ళో ఇంకో స్పెషల్ కూడా ఉన్నదండి. ఆషాఢ మాసంలో తొలికాసుకండి ఇలాగ లేడీస్ అందరూ బిందులతో పెట్టుకెళ్తారండి. వాటర్ ముందు ఇంటికాడ నుంచి బిందులు తెచ్చుకుంటారండి. తెచ్చుకుని అక్కడే కోనేరు ఉన్నదండి. ఆ కోనేరు నుంచి వాటర్ తీసుకొచ్చండి ఇలా శివుడి తలపైన గంగాదేవి మీద వేస్తారండి. అలా వాటర్తో శివుడు మునిగిరాక వాటర్ వేస్తారండి. ఇదేంటి మా ఊరు స్పెషల్. అయితే చిన్నప్పటి నుంచి అయితే నేను ఈ రోజు గురించి ఎదురు చూస్తూ ఉండేదానండి. దీనికంటూ ఈ గుడికంటూ పెద్ద చరిత్ర ఉన్నదండి. తెలుసుకుంటే కొలది వినాలని అనిపిస్తుంది. ఈ దేవుడి చరిత్ర అంత ఉన్నదండి. ఆలకించి కొలది ఆలకించాలని అనిపిస్తుంది. అందుకని మా ఊరి శివాలయం అంటే నాకు చాలా ఇష్టమండి. మీ అందరికి కూడా ఈ చిన్న ముక్క చూపిద్దాం అనిపిస్తుందండి. చూపిస్తున్నాను. ఇక్కడైతే పిల్లలు, పెద్దలు, ఆంటీలు అందరూ కూడా బిందులతో నీళ్ళు ఎట్టుకెళ్తారండి. ఒక్క బిందు కూడా పొయ్యాలని ఒక్క ఆలోచనతో అయితే వస్తారండి. అలా దేవుడితో ఒక్క బిందుతోనూ అభిషేకిస్తారన్నమాట అండి. ఈ అదృష్టం అయితే అందరికీ దక్కుతుందండి. ఈ వీడియో ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి.